నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఖాజాగూడ హైదరాబాద్ సాయిబాబా ఆలయం ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు అన్నదానాలు మౌని భార్గవ్ గోత్రం ఆనంద్ రాజాకర్ టేకార్, బాలగిరి గోత్రం డాక్టర్ కామేశ్వరరావు మరియు కుస్మాశ్రీ గోత్రం కె నీరజ, హిమాచల్ రావు, సుమిత్, సెల్యూట్ శివయ్య, సెల్యూట్ ఉపమన్యు గోత్రస్తులు ఈరోజు 600 మందికి చెట్ల సోపేతమైన భోజనాలను వంట చేయించి స్వీట్లు, పండ్లు స్వయంగా అన్నదాతలు వడ్డెనలో పాల్గొన్న విశాలాక్షి, బివి రమణి తదితర కార్యవర్గ సభ్యులు బిపిన్ తివారీ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ గావించారు. భోజనం చేసిన తర్వాత భక్తులందరూ ముక్త కంఠంతో అన్నదాత సుఖీభవ అనుచు, సాయిబాబాకి జై అనుచు ఆలయ కమిటీ వారికి చైర్మన్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ బాబా ఆశీస్సులను పొందారు. ఈ సాయిబాబా ఆలయ చైర్మన్ వారి యొక్క దంపతులు ఈ ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ చీఫ్ లక్ష్మీకాంతారావు గారు కూడా ఆరతి సమయానికి రావడం, ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం చైర్మన్ గారితో. నమస్కారం. భద్రయ్య గారు మీరే కాకుండా లక్ష్మీకాంతరావు గారు కూడా తీసుకురావడం మాకు చాలా మహదానందంగా ఉంది. వారు ఎప్పుడు మా గుడికి వచ్చి బాబావారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. వారికి ఎల్లవేళ్ళ బాబావారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భద్రయ్య గారు నాకు అఖిల ప్రతిష్ఠ గురువారం నాడు రావాలంటుంది, కానీ ఆఫీస్ ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. మీరు చూసుకొని వారం కోసం కంపల్సరీ ఎత్తి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళ అమ్మగారిని కూడా కలిసాను. బాబా గారి దేవాల వాళ్ళు కూడా రీసెంట్ అనారోగ్యం నుంచి ఇష్టపడి ఆరోగ్యంగా చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఆయనే కాపాడారు మిమ్మల్ని, చాలా సంతోషం. బాబా వారి కృప ఆశిష్యులు అందరి మీద ఉండాలని ఈ యొక్క సదావకాశాన్ని మాకు కల్పించి వారి యొక్క తొలి పనులు ఏది తీసుకోండి, తీసుకోండి. తీసుకోవడం